ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు దంచుకుంటున్నాయి. సుమారు ప్రతిరోజు కూడా 40 డిగ్రీల ఎండ అయితే నమోదవుతుంది. అటు మార్చి, ఏప్రిల్, మే 3 నెలల నుంచి కూడా ఇదే ఉష్ణోగ్రతలు అయితే కంటిన్యూగా నమోదవుతుంది. దీంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఎందుకంటే అదేవిధంగా అంటే ఎండలు ఒకటే కాదు, హ్యూమిడిటీ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. 27 డిగ్రీలు ఉండాల్సిన హ్యూమిడిటీ ప్రస్తుతం 49 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా వేడిగాలు అంటే వడగాల్పులు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. గంటకి 27 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనతో పాటు ప్రముఖ వైద్యులు అయితే జనరల్ ఫిజిషియన్స్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నించుద్దాం. మేడం చెప్పండి, అంటే ఎండలకు సంబంధించి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు సంబంధించి అంటే మ్యాక్సిమం బయటికి రాకుండా ఉండడం బెటర్. 11 to 4 అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ బయటికి రాకుండా లోపలే ఉండడం బెటర్. బయటకు వచ్చినా కూడా ఎక్కువ హైడ్రేషన్గా ఉండాలి. డిహైడ్రేట్ అయిపోయి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు హాస్పిటల్కి. సో డిహైడ్రేట్ అట్లా కాకుండా ఎక్కువ హైడ్రేషన్ అంటే వాటర్ కానీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. లైట్ ఫుడ్ తినడం, ఇట్లా ఎక్కువ హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తింటూ ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండాలి. మేడం మీరు చెప్పండి, ఎక్కువ మంది ఏజ్డ్ పీపుల్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, వీరికి తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. చాలామంది వడదెబ్బకు కూడా గురయ్యే అవకాశం ఉంది. సో వీరు ఎటువంటి జాగ్రత్త? మేము రోజు చూస్తున్నాము, క్యాజువాలిటీకి వస్తారు పేషెంట్స్. ఈ ఎండలకి ఎండగాలి తగిలి పడిపోవడం అని చెప్పేసి ఇలా వస్తున్నారు అనమాట. వడగల్ప తగిలేస్తుంది అది వాళ్ళు ఎలా అంటే చాలా డిహైడ్రేట్ అయిపోయి ఉంటున్నారు అనమాట. సెలైన్స్ ఎక్కించుకునే అంత పరిస్థితికి వస్తున్నారు. ఇవి కాకుండా ఫస్ట్ మెయిన్గా సెలైన్ కాకుండా కొంచెం ఓరల్ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్, కోకోనట్ వాటర్, మజ్జిగ, బార్లీ, కొబ్బరి బొండం నీళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. హైడ్రేట్గా ఉండాలి ముందు పేషెంట్స్ ఎప్పుడు కూడా. ఈ ఎండకి చాలామంది రావడం మేము చూస్తున్నాం అన్నమాట. కొంచెం హైడ్రేట్గా ఉండాలి, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, లైట్గా కాటన్ డ్రెస్సెస్ లాంటివి వేసుకోవాలి. సమ్మర్లో సన్ స్క్రీన్ లాంటివి ఎక్కువ యూజ్ చేయాలి. ఈ సమ్మర్కి మార్నింగ్ 11 to 4 మాత్రం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే చెప్తున్న స్కిన్ పరంగా చూసుకుంటే మాత్రం సన్ స్క్రీన్ మస్ట్ ఉంటుంది అనమాట, మ్యాండటరీ. ఇంకా ఫ్లూయిడ్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉండాలి, కాటన్ లైట్ వెయిట్ డ్రెస్సెస్ లాంటివి వేసుకోండి. స్వెట్ ఎక్కువ ఎవాపరేట్ చేసుకునే లాంటి కొంచెం కాటన్ ఉంటుంది కదా, అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటూ మంచిగా. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకైతే స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వారు ఎటువంటి జాగ్రత్త? ఎండలు ఎక్కువ సన్ స్క్రీన్ రాయాలి ఖచ్చితంగా. మేడం మీరు చెప్పండి, వడగాల్పులు తీవ్రంగా ఉంటుంది, అదేవిధంగా స్వెట్ ఎక్కువగా వస్తుంది. సో దీంట్లో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్త? గత 2-3 రోజుల నుంచి ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తే 35-45 వరకు కూడా, ఇంకా ముందు వచ్చే రోజులు కూడా ఇంకా ఎక్కువ ఎండ తీవ్రత ఉందని మనకి చెప్తున్నారు. సో ఖచ్చితంగా మనకి ఎండకి ప్రొటెక్షన్ అయితే తీసుకోవాలి. లైక్ ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. హైడ్రేటెడ్గా ఉండడానికి మనం కోకోనట్ వాటర్ తీసుకోవాలి. చాలామంది పేషెంట్స్ నేను చూసినాం క్యాజువాలిటీలో. మీరు అడిగారు ఏ ఏజ్ పేషెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అని. అది అసలు ఏజ్ అని ఏమీ లేదు. చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఎఫెక్ట్ అవుతారు ఈ ఎండ వల్ల బయట తిరిగితే. సో ఖచ్చితంగా ఓరల్ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్లు, ఇంకా జ్యూసెస్, ఫ్రూట్స్. మనకి సమ్మర్లో చాలా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. సమ్మర్లోనే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ అన్ని సమ్మర్ సీజన్లో ఉండే ఫ్రూట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ మీరు అందరూ అన్నీ పాటిస్తే ఇలాంటి చిన్నవన్నీ ఈ ఎండ నుంచి మనం ఖచ్చితంగా సేవ్ అవ్వచ్చు. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. అంబ్రిల్లా వాడచ్చు. ఇప్పుడు అంబ్రిల్లా వర్షం పడితేనే వాడాలని లేదు. ఎండను చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అంబ్రిల్లా. ఇప్పుడు మీ ఇంటి 5 నిమిషాలు దూరం అయినా సరే మీరు అంబ్రిల్లా యూజ్ చేసుకుంటే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా బైక్స్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్స్ అని, క్యాప్స్ అని, స్కార్ఫ్స్ అని అన్ని ప్రొటెక్షన్ తీసుకోవాలి. షూస్, సాక్స్ అన్నీ వేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు కొంతమంది తెలుసు సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి ఏంటంటే, కొంతమందికి తెలీదు. అలాంటి వాళ్ళు కూడా అంటే ఇలాంటివి కూడా కొన్ని అవగాహన ఉండాలి. సన్ స్క్రీన్ అనేది ఇప్పుడు దానికి SPF 40, 50 అని వస్తాయి. మనం మినిమం 40 యూజ్ చేసుకోవాలి SPF. అది యూజ్ చేయడం వల్ల మనకి UV రేస్ అని ఉంటాయి సన్గా. అది డైరెక్ట్ పడడం వల్ల మన స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల మనకి ఆ UV రేస్ డైరెక్ట్గా పడకుండా మన స్కిన్ని చాలా హెల్ప్ చేస్తుంది. సో అందరూ ఈ సన్ స్క్రీన్ గురించి తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. చాలామందికి ఇప్పుడు తెలియదు సన్ స్క్రీన్స్ అంటే ఏంటి అని, ఇంకా చాలామంది. సో సన్ స్క్రీన్స్ వల్ల యూజ్ ఏంటి అన్నీ తెలుసుకోవాలి. అండ్ హైడ్రేటెడ్గా ఉండాలి. అండ్ ప్రికాషన్స్ లైక్ నేను చెప్పినట్టు హెల్మెట్స్ అని, క్యాప్స్ అని అన్నీ తీసుకోవాలి. ఫ్రూట్స్, ఇంకా ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకోవాలి. బిర్యానీలు అవి ఇవి తింటే ఆల్రెడీ హీట్గా ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటుంది బాడీ. ఈ బిర్యానీస్ అవి తినడం వల్ల ఇది ఇంకా ఇంబ్యాలెన్స్ అయ్యి వేడి ఎక్కువ వస్తుంది. సో లైట్ ఫుడ్, హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేసుకోవడం. మనకు చాలా కూరగాయలు ఉన్నాయి. ఆ కూరగాయలు అన్నీ సమ్మర్లో వచ్చే కూరగాయలు స్పెషల్గా ఉంటాయి.
అవన్నీ ప్రిఫర్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉంటే చాలా వరకు సమ్మర్ని అరికట్టచ్చు. అది ఎంత టెంపరేచర్ అయినా సరే మనలోనే ఉంటుంది. అది ఎలా మనం జనరల్గా ఫ్లూయిడ్స్ తీసుకోవాలనుకున్నా చాలామంది బయట జ్యూసెస్ తాగుతున్నారు, మీరు చెప్పినట్టు జ్యూసెస్ అనేవి నా దృష్టిలో యాజ్ ఎ డాక్టర్ అస్సలు మంచిది కాదు. జ్యూసెస్ వాళ్ళు ఏంటంటే అందులో మిల్క్ వేస్తారు, షుగర్స్ వేస్తారు. మనం కోకోకోలా అందులో చాలా కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అది మన బాడీకి అస్సలు మంచిది కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లైక్ జ్యూసెస్ మన ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసుకుని తింటే దానివల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. జ్యూసెస్ తాగడం వల్ల ఇంత కూడా బెనిఫిట్ ఉండదు. అది చాలామంది చెప్తున్నారు, కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. జ్యూసెస్ తాగితే ఎనర్జీ వచ్చేస్తుంది అది ఇది అని చెప్పేసి తాగుతున్నారు. బట్ దానివల్ల షుగర్ కంటెంట్ ఎక్కువయ్యి డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఉంటున్నారు, బీపీ పేషెంట్స్ ఉంటున్నారు. వాళ్ళందరికీ ఇంకా అది ఎఫెక్ట్ చేస్తుంది తప్ప దానివల్ల ఏం యూజ్ లేదు. దాని బదులు మీరు 4 లోపే ఫ్రూట్స్ కూడా నైట్ టైం తినడం మంచిది కాదు. 5-6 లోపు మీరు ఫ్రూట్స్ కట్ చేసుకుని ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే దానికన్నా బెనిఫిట్ అయితే ఇంకేం ఉండదు. ఇది వైద్యులు మనతో చెప్తున్నారు. ఎండకి అంటే బయటికి వెళ్లకుండా ఉండడమే అన్నిటికంటే ఉత్తమం. అంటే మ్యాక్సిమం 11 to 4 మధ్యలో బయటికి వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా ఈ జ్యూసెస్, కూల్ డ్రింక్స్, ఈ షర్బత్తుల కంటే కూడా కొబ్బరి నీరు, అదేవిధంగా మజ్జిగ, వాటర్ ఇటువంటివి తీసుకుని చాలా మంచిదని చెప్తున్నారు. అదేవిధంగా స్కిన్ డిసీజెస్ రాకుండా సన్ స్క్రీన్ లోషన్స్ ఇటువంటివి కూడా వాడితే చాలా మంచిదని వాళ్ళు చెప్తున్నారు. కెమెరా హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.